నమస్తే కేసీసీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు. షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ స్పష్టం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పట్ల నిర్లక్ష్యం తగదు. అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశాలు. ఐఎస్ఓ సర్టిఫికేషన్ కు కాకినాడ గాంధీనగర్ రైతు బజార్ సిద్ధం. హెచ్ఐఎం ఇంటర్నేషనల్ ప్రతినిధులు నాణ్యతా పరిశీలన. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగా. బి ప్రతిపాడులో రంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన వంగవీటి రాధ. ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కాకినాడ నగరంలో షైనింగ్ స్టార్స్ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. సోమవారం కాకినాడ జిల్లా కేంద్రం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో టీటీడీ కళ్యాణ మండపంలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యంగా షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ సభ్యులు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, కాకినాడ అర్బన్ రూరల్ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రతిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభలతో వీరితో పాటు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ట్రైనీ కలెక్టర్ ప్రియా, ఇతర అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లాకు సంబంధించి అన్ని యాజమాన్యాల నుంచి 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలో అద్భుత ఫలితాలు సాధించిన 173 మంది ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున విద్యార్థులకు 34.60 లక్షల నగదు పారితోషికం చెక్కుల రూపంలో ముఖ్య అతిథులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యంగా షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమ నిర్వహణను ప్రభుత్వం చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి మండలం నుండి 6 చొప్పున ఎంపిక చేసి 10వ తరగతికి సంబంధించి దాదాపు 135 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ రోజు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల కోసం షైనింగ్ స్టార్స్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం మాట్లాడుతూ విద్యార్థులు 10వ తరగతి ఫలితాలను ఒక మైలురాయిగా భావించాలని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం తెలిపారు. విద్యార్థుల విజయానికి వారి తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల కృషి ఎంతో కీలకమైనవని, ఇకపై మీ భవిష్యత్తు నిర్ణయించుకునే సమయం ఆసనమైంది కాబట్టి ఇంటర్మీడియట్ స్థాయిలోనే డాక్టర్, ఇంజనీర్ లేదా సివిల్స్ వంటి లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకోవాలని ఆయన సూచించారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, విద్యా బోధనలో తెచ్చిన మార్పుల వల్ల నేడు ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడే స్థాయికి చేరాయని జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. ఇందుకు కృషి చేసిన విద్యాశాఖ నిర్వాహకులకు, ఉపాధ్యాయులకు మరియు జిల్లా అధికారులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. కాకినాడ పట్టణ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను గౌరవించి మిగతా వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అద్భుత కార్యక్రమం చేపట్టిందని కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి కొండబాబు తెలిపారు. కష్టాల్లో, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని అన్నారు. రాష్ట్రంలో నాలెడ్జ్ హబ్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ల ఏర్పాటు ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన మొదటి సంవత్సరంలోనే విద్యార్థులను సన్మానించి ప్రోత్సహించడం శుభపరిణామని హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతి విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా పాలన సాగుతోందని కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ తెలిపారు. ప్రతిపాడు శాసనసభ్యురాలు సత్యప్రభ మాట్లాడుతూ విద్య అనేది జీవితంలో అత్యంత శక్తివంతమైన ఆయుధమని, విజయం వచ్చినప్పుడు అనుకువగా ఉండాలని, అపజయం ఎదురైనప్పుడు నిరుత్సాహపడకుండా లక్ష్యం వైపు దూసుకుపోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, డీసీఎంఎస్ చైర్మన్ పి చంద్రమౌళి, జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్, ఎస్ఎస్ఏ జిల్లా కోఆర్డినేటర్ వివివి సత్యనారాయణ, డిఐఈఓ జె రాంబాబు, జడ్పీసీఈఓ లక్ష్మణరావు, డిఐపిఆర్ఓ పద్మజ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ అనిత, ఇతర విద్యాశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ మార్పుతో మనము ముందుకు వెళ్ళగలుగుతాము అనే ఒక థాట్ని పక్కన పెట్టుకొని మీ సక్సెస్ని
గుండెలో పెట్టుకోవాలి, తలలో కాదు, గుండెలో పెట్టుకొని మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది అర్థం చేసుకొని మీరు ఇంకా మెరుగ్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది. మన కాకినాడ జిల్లాని దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కాకుండా నేషనల్ లెవెల్లో యూ షుడ్ మేక్ ద సిటీ ప్రౌడ్ అండ్ ద స్టేట్ ప్రౌడ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచి ఇన్స్టిట్యూట్స్ వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎస్పెషలీ దోస్ ఇన్ ద 10th స్టాండర్డ్, దోస్ హు ఆర్ కంప్లీటింగ్ ఇంటర్మీడియట్ అండ్ గెటింగ్ ఇన్ టు గుడ్ కాలేజెస్. ప్రతి ఒక్కరు కూడా ఇన్నాళ్ళ దాకా మీరు స్కూల్లో ఉండేవారు. నౌ యు ఆర్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్, యు ఆర్ అ adult who is going to go to a college, senior college. There you should be the ambassador of Andhra Pradesh, you should be the ambassador of Kakinada. మిమ్మల్ని చూసి కాకినాడ వాళ్ళు ఇంత చక్కగా ఉంటారు, ఇలా చదువుకుంటారు, బాగా అందరికీ తోడుగా ఉంటారనే ఒక పేరు తెచ్చుకోవాలి ఈ ఊరికి, ఈ రాష్ట్రానికని ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ సక్సెస్ పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలి విద్యాశాఖ అని చెప్పి అప్పుడు ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆయన కంటిన్యూగా ముఖ్యమంత్రి ఉండుంటే జరిగి ఉండేది. ఒక నాలెడ్జ్ హబ్గా విద్యాశాఖ బ్రహ్మాండం చెంది ఉండేది. అదేవిధంగా రెండోది కూడా చెప్పాడు ఆయన, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఉంచాలి, ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉండాలని ఆరోగ్య శాఖ మంత్రి నియమించినప్పుడు అది కూడా చెప్పడం జరిగింది. అన్ని శాఖలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పాడు ఆయన. చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఒకసారి ముఖ్యమంత్రి చేసిన తర్వాత మళ్ళీ ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ పక్క వెళ్ళిపోతున్నాయి. దాన్ని పట్టించుకునే సందర్భాలు లేవు. ఈరోజు చూడండి, 3rd టైం వచ్చాం మనం, మన ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వానికి పిల్లలు కోరుతున్నారు. ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్నది మీ తల్లిదండ్రులని కూడా సందర్భాలు తెలియజేస్తుంది. మీ తల్లిదండ్రులు కోరుకున్నారు, అందరూ కోరుకున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రావాలి, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, ఆయన తనకి రాష్ట్రాన్ని బాగు చేస్తాడు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని తల్లిదండ్రులే కోరుకున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ విధంగా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు మొన్న 24-25 సంవత్సరం మొట్టమొదటి సంవత్సరంలోనే ఎవరైతే 10th క్లాస్ ఇంటర్ పిల్లలు ఎక్కువ మార్కులు సాధించారో వాళ్ళందరూ కూడా ఇదే కళ్యాణ మండపంలో ఆ రోజు కూడా సైనిక్ స్టార్స్గా పేరు పెట్టి ఆ రోజు సన్మానం చేసి గౌరవించినప్పుడే అనుకున్నా ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ భవిష్యత్తు బాగుంటుందని అప్పుడే అనుకున్నాను. కొన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. స్టార్స్ అనే కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం, మార్కులు వచ్చిన వాళ్ళకి ఏదో బహుమతి ప్రదానం చేయడం, వాళ్ళని గుర్తించడం కాకుండా అక్కడితో కాకుండా అటువంటి మార్కులు ఇచ్చిన ఒక ప్రోత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి జిల్లా ఎడ్యుకేషన్ శాఖ తెలియదు. ఈవేళ ఉన్నటువంటి టీం, కూటమి టీం ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కలిసి కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ప్రతి కార్యక్రమం, ప్రతి స్కూల్లోనూ కూడా ఫెసిలిటీస్ కలగజేయాలి, వాళ్ళు చదువుకోవడానికి అందుబాటులో ఉన్నటువంటి ప్రతి మెటీరియల్ అందజేయాలి అన్నది ఒక ప్రధానమైన ఉద్దేశంతో మనం ప్రతిసారి ముందుకెళ్తా ఉన్నాం. నారా లోకేష్ గారి యొక్క చొరవతో 117 జీవో సవరణ చేసిన తర్వాత నేను ఈ సభాముఖంగా నేను చెప్తా ఉన్నాను, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నాకు 35 మోడల్ స్కూల్స్ కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో 35 మోడల్ స్కూల్స్ ఇచ్చారు. అంటే మోడల్ స్కూల్ అంటే ఒక్కొక్క మోడల్ స్కూల్లో 5 టీచర్లు ఉంటారు, 5 సబ్జెక్టులు టీచర్లు ఉంటారు. ప్రైవేట్ స్కూల్కి ఏ రకంగా కూడా తీసుకోనటువంటి పరిస్థితుల్లో. అలాగే పూర్వం మా బావగారు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు పూర్వం రోజుల్లో ఒక హై స్కూల్ తెచ్చుకోవాలంటే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ప్రాధాన్యపడి ప్రతిభను తెచ్చుకోవాల్సి వచ్చింది. ఈవేళ ఆరగా పెట్టగానే 3 హై స్కూల్స్ ఇచ్చే నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. శుభాశీస్సులు తెలియజేసుకుంటూ చాలామంది పెద్దలు చెప్పారు. ఎందుకంటే 10th క్లాస్ అన్నది ఒక పార్ట్, ఇక్కడతో మీకు ఒక అధ్యాయం ముగుస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఇంటర్మీడియట్ అనేది మీ లక్ష్యాన్ని నిర్ధారించుకునే ఒక చాలా అవసరం ఉంది. మీరు ఫ్యూచర్లో ఏం అవ్వాలి, సివిల్స్కి వెళ్ళాలా, డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా అన్నది ఇంటర్మీడియట్ లెవెల్లోనే మీరు మీ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు మీ లక్ష్యం ఎంత పెద్దదైనా సరే
మీరు ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఆ లక్ష్యాన్ని వైపే మీరు చూస్తూ మీ ఇంట్లో, ఎందుకంటే మనందరం కూడా చాలా సామాన్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఉన్నాం అందరం. మనకి ఇంట్లో సమస్యలు ఉంటాయి, సొసైటీలో సమస్యలు ఉంటాయి, ఏది మీకు కనిపించకూడదు. మీకు కనిపించేది మీ లక్ష్యం ఒకటే. మీ లక్ష్యం వైపే స్పష్టంగా మీరు దాన్ని అచీవ్ అయ్యటానికి మీరు అనినిత్యం కృషి చేయాలి. మనకి ప్రతిరోజు టైం అనేది ఒక 24 గంటలు మాత్రం ఉంటుంది రోజులో. ఆ 24 గంటలు మీరు డివైడెడ్గా చేసుకుని 8 అవర్స్ స్లీపింగ్ తీసుకుంటే ఒక 2-3 అవర్స్ మనం పర్సనల్ అయితే మిగిలినంతా కూడా చదువు మీద, ఈ సొసైటీలో జరుగుతున్న మీద, ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్నది అనినిత్యం తెలుసుకోవాలి. ఎందుకంటే మనందరం కూడా కాంపిటీషన్ ప్రపంచంలో ఉన్నాం. ఈ కాంపిటీషన్ ప్రపంచంలో మనం ముందుకు వెళ్తేనే మన జీవితంలో మనం సాధించిన లక్ష్యాన్ని చేరుకోగలం. మీ పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఐఏఎస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, శాస్త్రజ్ఞులు అవ్వాలి అనేటటువంటి ఆశలు మీకు ఉంటాయి. కానీ మన ఆశలు మాత్రం మీ పిల్లల బలవంతంగా పిల్లల మీద కానీ మీరు ఒత్తిడి తెచ్చినట్లయితే ఇవాళ ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభ అంతా కూడా నిర్వీర్యమైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కంత ఆలోచన చేసి దీనికి అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. ఎవరో ఒక్కర్లా నా కుటుంబంలోనే మా అమ్మాయి గారు అబ్బాయి, మా అమ్మాయి ఆలోచన ఏంటి, వాడు అకౌంట్ చేసుకోవడం, మామూలుగా బిజినెస్ చేసుకోవడానికి బీబీఏ చేయాలని చెప్పి వాడు ఆలోచన చేస్తుంటే వాడు తీసుకెళ్ళి సీఏలో కూర్చోబెట్టింది. సీఏ వాళ్ళు నా కొడుకు అనుకుంది. ఇవాళ అటు సీఏ అవ్వలేదు, ఎక్విటీ ఎంటర్ప్రైజ్ అవ్వలేదు. వాడు ఏం చేయాలో తెలియని ఏమైనా పరిస్థితుల్లో ఉన్నాడు. ఆస్తుల్లోంచి బతకడానికి ఆ పరిస్థితులు రాకుండా మాత్రం వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఎవరు ఏది ఎన్నిక చేసుకుంటే ఆ ఎన్నికతో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళగలిగితేనే, వాళ్ళు ప్రోత్సహించగలిగితేనే తల్లిదండ్రులు వాళ్ళు ఇవాళ ఉన్నటువంటి ప్రతిభని మరింత విధానంతో ప్రతిభావంతులు అవడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నా చిన్న సలహా ఇది, దీన్ని మాత్రం తూచా తప్పకుండా మీరు అమలు చేయగలిగితేనే మీ పిల్లల యొక్క భావి తరాలు బాగుంటాయని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ ఛేదించగలంటే అంత సక్సెస్ని వాళ్ళు తీసుకురాగలరు. ఒకటి మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇది మీ ఎండ్ కాదు. మీకు ఈరోజు మీకు ప్రోత్సహిస్తున్నాము, అలాగే మీకు ఒక అవార్డు ఇస్తున్నాము అంటే నో, దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అని మనం చెప్పొచ్చు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్. ఇదేంటంటే ఇక్కడి నుంచి మీ అసలైన జర్నీ అన్నది స్టార్ట్ అవుతుంది. మనకి రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనం చూసాం, జస్ట్ లాస్ట్ ఇయర్ 100 days ప్లాన్ అన్నది తీసుకురావడం జరిగింది 10th క్లాస్ స్టూడెంట్స్కి. సో ఇట్ వాజ్ అ ప్లాన్ డిసైడెడ్ టు కంప్లీట్ ద హోల్ సిలబస్ విత్ ఇన్ 100 days. దాన్ని ఒకసారి సక్సెస్ఫుల్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, టీచర్స్, లెక్చర్స్ అందరూ కూడా చాలా డెడికేషన్తో చేసి దాన్ని ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్గా తీసుకొచ్చి ఈరోజు 10th క్లాస్ స్టూడెంట్స్ మెరిటోరియస్ పొజిషన్స్లో ఉన్నారు. ఇన్ ద సేమ్ వే ఇంటర్మీడియట్లో కూడా మనకి కాంపిటేటివ్ సెల్ అన్నది తీసుకురావడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ స్టార్టెడ్ ఫస్ట్ అట్ కాకినాడ పిఆర్ కాలేజ్ క్యాంపస్. సో అందులో భాగంగా పిల్లలందరికీ కూడా ఈ బిగ్ బ్యాంక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ నీట్, ఎంసెట్, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటికి కూడా వాళ్ళకి ఆబ్జెక్టివ్ టైప్లోని మెటీరియల్ ఇవ్వడం ద్వారా, అంటే ఇయర్ బిగినింగ్లోనే ఇస్తే వాళ్ళకి ఎడ్యుకేషన్ అన్నది చాలా ఈజీ అవుతుంది అన్న ఉద్దేశంతో అది ఇవ్వడం జరిగింది. దానికోసం ఆల్మోస్ట్ టీచర్స్ అందరూ కూడా ఎక్స్ట్రాస్ వర్క్ చేస్తున్నారు, చాలా ఎఫర్ట్ పెట్టి. అండ్ పిఆర్ కాలేజ్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 20 స్టూడెంట్స్ హ్యావ్ కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్, అంటే సక్సెస్ అచీవ్ చేశారు. తల్లిదండ్రులకి ఒక అంకిత భావంతో మిమ్మల్ని ఇలా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. విద్య అనేది ఒక మనిషి జీవితంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం. దాన్ని మనం ఒక క్రమశిక్షణతో, ఒక నిబద్ధతతో మీ అందరం కూడా మరిన్ని విజయాలతో ముందుకు వెళ్ళాలని, విజయం వచ్చినప్పుడు పొలైట్గా ఉండాలి,
అపజయం వచ్చినప్పుడు డిస్కరేజ్ అవ్వకూడదని ఒక నియమాన్ని మీరు నిరంతరం గుర్తుపెట్టుకుంటూ మీరు అనుకున్న గోల్ని మరింతగా ముందుకు వెళ్ళేలా మీరు మరింత కృషి పట్టుదలతో రాబోయే కాలంలో ఇంకా మీరు అనుకున్న లక్ష్యాన్ని అందుకోవాలని మీ అందరికీ కూడా నా ప్రత్యేకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందుతున్న అర్జీలను సకాలంలో నాణ్యతా ప్రమాణాలతో పరిష్కరించి ప్రభుత్వ యంత్రాంగంపై అర్జీదారులకు ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టాలని జిల్లా సంయుక్త కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్లోని వివేకానంద హాల్లో జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఆ కార్యక్రమం అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా సంయుక్త కలెక్టర్ అధ్యక్షత వహించగా సిపిఓ పి త్రినాథ్, జిల్లా స్వర్ణ గ్రామ వార్డు అధికారి జె వేణుగోపాల్, డ్వామా పీడీ ఎస్ మధుసూదన్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు తదితర అధికారులు జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజల నుండి స్వయంగా అర్జీలు, వినతులు స్వీకరించారు. స్వీకరించిన వినతులను సంబంధిత శాఖల అధికారులకు బదిలీ చేస్తూ వాటిపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి సత్వరమే తగిన పరిష్కారం చూపాలని సంయుక్త కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి జిల్లా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు పీజీఆర్ఎస్ వేదికను ఆశ్రయిస్తున్నారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సత్వర నాణ్యమైన సేవలు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. కాకినాడ నగరంలోని గాంధీనగర్ రైతు బజార్కు ఐఎస్ఓ సర్టిఫికేషన్ మంజూరు చేసే ప్రక్రియలో భాగంగా హెచ్ఐఎం ఇంటర్నేషనల్కు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ శివయ్య సోమవారం రైతు బజార్ను సందర్శించి సమగ్రంగా పరిశీలించారు. వ్యవసాయ శాఖ రైతు బజార్ సీఈఓ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఎంపిక చేస్తున్న రైతు బజార్లకు ఐఎస్ఓ సర్టిఫికేషన్ అందించే కార్యక్రమంలో భాగంగా ఈ అంచనా ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా రైతు బజార్లోని పారిశుద్ధ్యం, పరిశుభ్రత, నిర్వహణ, రైతులు విక్రయిస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత, ప్రజలకు అందిస్తున్న సేవలు, ఎస్టేట్ కార్యాలయ నిర్వహణ, వినియోగదారులకు కల్పిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలను అన్ని కోణాల్లో పరిశీలించి అంచనా వేశారు. పరిశీలన అనంతరం శివయ్య మాట్లాడుతూ రైతు బజార్లో నిర్వహణ చాలా సంతృప్తికరంగా ఉందని అన్నారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యం, వినియోగదారులకు కల్పిస్తున్న సౌకర్యాలు, రైతులకు అందిస్తున్న సేవలు అన్ని ఐఎస్ఓ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే మరింత మెరుగైన నిర్వహణ కోసం కొన్ని సూచనలు చేసినట్లు తెలిపారు. రైతు బజార్కు వచ్చే ప్రజలు పాటించాల్సిన నిబంధనలు, పాటించకూడని అంశాలను తెలియజేసే డూస్ అండ్ డోంట్స్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే రైతు బజార్లో జరిగే చిన్న పెద్ద ప్రతి సంఘటనను నమోదు చేసే ఇన్సిడెంట్ రిజిస్టర్ నిర్వహించాలని సూచించారు. సంఘటనల నమోదు వల్ల భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురైనా వేగంగా స్పందించి సమర్థవంతమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. సూచించిన అంశాలను అమలు చేసే నివేదికను సమర్పించిన అనంతరం కాకినాడ రైతు బజార్కు ఐఎస్ఓ సర్టిఫికేషన్ మంజూరు చేసే ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ఈ పరిశీలన కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ భారతి, రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఎస్టేట్ ఆఫీస్ కానీ, రైతుల యొక్క తెచ్చే ప్రోడక్ట్స్ క్వాలిటీ కానీ, క్లీనింగ్ కానీ, మెయింటెనెన్స్ కానీ అన్ని విధాలుగా అన్ని కోణాల్లో ఎంత బాగా ఈ రైతు బజార్ని నడిపిస్తున్నారు, ఎంత ఎఫెక్టివ్గా దీంట్లో సర్వీసులు పబ్లిక్ ఇస్తున్నారు అనే దాని మీద ఈరోజు రివ్యూ చేయడం జరిగింది, అసెస్మెంట్ చేయడం జరిగింది. సో ఈ అసెస్మెంట్ చేసేటప్పుడు కూడా కొన్ని పాయింట్స్ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకునేదానికి కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఈ రైతు బజార్కి ఐఎస్ఓ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లోపాలు ఏం లేవు కానీ అన్ని మంచిగా చాలా బాగుంది. క్లీనింగ్ బాగుంది, శానిటేషన్ బాగుంది, ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి, అన్నీ ఉన్నాయి. కొన్ని ఏదైతే డూస్ డోంట్స్ అనేది ఏంటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అదొక బోర్డు పెట్టమన్నాము. అదేవిధంగా ఒక ఇన్సిడెంట్స్ రిపోర్ట్, ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అవ్వచ్చు, పెద్ద ఇన్సిడెంట్, ఏ ఇన్సిడెంట్ అయినా కూడా ఆల్మోస్ట్ ప్రతి ఇన్సిడెంట్కి క్విక్గా రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు. యుఓ గారు కానీ, అదేవిధంగా ఏడీ గారు కానీ ఇస్తూ ఉన్నారు. కానీ దాన్ని రికార్డ్ చేసి పెట్టమంటున్నాం. ఆ చిన్న ఇన్సిడెంట్ కానీ, పెద్ద ఇన్సిడెంట్ కానీ రికార్డ్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లం వస్తే ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలనే దాని మీద మనం తీసుకునే చర్యలు బాగుంటాయి. కాబట్టి దాని మీద ఒక రికార్డ్ అనేది పెట్టమంటున్నాం. మిగతా అన్ని కూడా యాజ్ పర్ ద స్టాండర్డ్ ప్రకారమే పోతా ఉన్నాయి. నా పేరు శివయ్య, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హెచ్ఐఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్, ఐఎస్ఓ సర్టిఫికేషన్ బాడీ, హైదరాబాద్. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగాని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రంగా తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ అన్నారు. పిఠాపురం మండలం బి ప్రతిపాడులో ఆ గ్రామ మాజీ సర్పంచ్ ఊట రామకృష్ణ, గ్రామ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ, టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరయ్యారు. ముందుగా ఊట రామకృష్ణ, రంగరాధ మిత్రమండలి నాయకుడు చోటిశెట్టి మహేష్, గ్రామస్తులు వంగవీటి రాధకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో భారీ
భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వంగవీటి రాధా జ్యోతుల నవీన్ చేతుల మీదుగా వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఊట రామకృష్ణ, జ్యోతుల నవీన్, వంగవీటి రాధా ప్రసంగించారు. కార్యక్రమం అనంతరం ఊట రామకృష్ణ, చోడిశెట్టి మహేష్ను వంగవీటి రాధా చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గంటా స్వరూప, చల్లా లక్ష్మి, మాదేపల్లి శ్రీనివాస్, జ్యోతుల సతీష్, పిల్లా శివశంకర్, జవ్వాది ప్రసాద్, జవ్వాది జోగేశ్వరరావు, దుడ్డు నాగు, డాక్టర్ పంతం రాజేష్, రెడ్నం జనార్దన్, కరేళ్ల తాతేలు, కుంపట్ల చల్లారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ తరంలో నష్టతరాలు కూడా గుర్తించుకునేటువంటి వ్యక్తి ఎవరికి మహోదయ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదే రకంగా ఈ కార్యక్రమానికి గత బోర్డు నుంచి వచ్చిన పక్కలకి అలాగే గ్రామ ప్రజలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాధా గారు ఉన్నారు. ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే చేశారు. అయినా సరే రాష్ట్రం అంతా కూడా యువతలో రాధా 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 అని ఎందుకు వచ్చింది అంటే రాజా గారి ఆశయాలు పొలికి పుచ్చుకుని అదే ఆశయంతో ముందుకు ఈ రోజుకి కూడా నడుస్తున్న నిజాయితీ పడిన వ్యక్తి రాజాని చెప్పక తప్పదు. ఇదే స్థాయిలో ఏ ఒక్కరైనా ఉంటే వేల కోట్లకు అధిపతి వెళ్ళేవారు. కానీ ఒక రంగా కొడుక కోట్ల మంది అభిమానాన్ని కలిగిన వ్యక్తి రాజాని చెప్పక తప్పదు. అటువంటి వ్యక్తికి మనం చేదోడు వాదోడుగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ఎన్నిసార్లు చేసామని చెప్పినది కాదు, చేసిన కాలంలో ఎన్ని తరాలు ప్రభావితం చేశామని చాటి చెప్పిన నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారని చెప్పని సగర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి, ప్రతి సామాన్యుడికి ఒక భరోసా, ఒక అండా కల్పించి వ్యవస్థ ఏదైనా సరే ఢీ కొనగలుగుతా అని చెప్పని ఒక ధైర్యం, ఒక నమ్మకం కలిగించిన నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. అలాంటి నాయకుడు విగ్రహం ఇవాళ ఇంత చక్కగా ఏర్పాటు చేశారు. మీరందరూ ఎంతో అభిమానంతో నవీన్ గారిని, మమ్మల్ని అందరినీ పిలిచారు. ఇదే ఆప్యాయత, మీ అండ, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మా సోదరులు, మా పెద్దలు నవీన్ గారి కూడా ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విగ్రహం ఇంత చక్కగా ఏర్పాటు చేశారు. మరొకసారి రంగా గారి అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. విద్యావేత్త, ప్రముఖ మేధావి సోనం వాంగ్చుక్ దీక్షకు మద్దతుగా సిపిఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ రాజ్ కుమార్, నేలపాల సూరిబాబులు మాట్లాడుతూ ప్రముఖ మేధావి, పర్యావరణ శాస్త్రవేత్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత సోనం వాంగ్చుక్ విద్యార్థుల ఉద్యమానికి ఆయన అండగా నిలబడి దేశ రాజధానిలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం వైఖరి నిరంకుశంగా ఉందని విమర్శించారు. 2014 నుండి ఇప్పటి వరకు కేంద్ర మరియు రాష్ట్రాల స్థాయిలో సుమారు 158 రకాల ప్రశ్నపత్రాలు లీకేజీ జరిగాయని, ప్రస్తుతం నీట్ ప్రశ్నపత్రం లీకేజీ జరిగిన తర్వాత రద్దు చేయడం వల్ల 17 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని అన్నారు. రోజుల తరబడి, గంటల తరబడి విద్యను అభ్యసించి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఈ విషయంపై ప్రధానమంత్రి స్పందించాలని, కేంద్ర ప్రభుత్వం ఉద్యమకారులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. సామాజిక సాధన సమితి అధ్యక్షురాలు డాక్టర్ భానుమతి, పౌర సంక్షేమ సంఘం నాయకులు దోసర్లపూడి రమణరాజులు ఉద్యమానికి సంఘీభావంగా తెలియచేసి మాట్లాడారు. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు చేస్తున్న డిమాండ్ న్యాయంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పలివెలి వీరబాబుతో పాటు మలకా వెంకటరమణ, చంద్రబాబు పద్మ, మేడిశెట్టి వెంకటరమణ, దుంపల ప్రసాద్, అనపర్తి ఏడుకొండలు, టి రాణి, కె వీరబాబు, కృష్ణాజీ, కె సత్యబాబు, పి రమేష్, అంకం సుబ్రహ్మణ్యం, కె భాగ్యలక్ష్మి, శంషుద్దీన్, శివగంగ, ఆవుల కాశీ, జి ప్రసాద్, దారపురెడ్డి సత్యనారాయణ, కరణం గోవింద్, కేదారి నాగు, ఎం రాంబాబు, ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు. సోనం వాంగ్చుక్ గారు మరి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఉంటే నిర్లక్ష్య ధోరణిగా వ్యవహారం చేయడమే కాకుండా ఈ యొక్క ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల కోసం ముందుకు వచ్చినటువంటి వారందరినీ కూడా వారిని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసేటువంటి ధోరణి చేయడం వల్ల కింది స్థాయిలో కూడా ఇదే రకమైనటువంటి ధోరణి తయారవుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగేటువంటి విషయాలు వచ్చినా దాని మీద ఎటువంటి విచారణ లేకుండా జరిగేటువంటి దుస్థితి తయారైంది. ఇదే విధానం కొనసాగితే రాబోయేటువంటి కాలంలో విద్యా వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం కోల్పోయేటువంటి పరిస్థితులు వస్తాయి.
అందుచేత ప్రజలందరూ కూడా ఈ విషయం మీద ఏకగ్రీవంగా ఒకే ఒక డిమాండ్ చేస్తా ఉన్నారు. కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి. చేసే వరకు కూడా దేశ ప్రజలు ఎవరు కూడా ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టేటువంటి సమస్యే లేదు. కాబట్టి దీని మీద పట్టుదలకు పోకుండా ప్రధానమంత్రి గారు ప్రజల వైపుకు వచ్చి మంత్రి చేత రాజీనామా చేయించాలనేటువంటి బాధ్యత వారు వహించాలి. లేదంటే దీని మూల్యాన్ని వారు కూడా తెచ్చుకునేటువంటి దుస్థితి వస్తుందని పౌర సంక్షేమ సంఘంగా హెచ్చరిస్తుంది. విద్యా వ్యవస్థలో చాలా ముందుండాలి. అలాంటిది మన భారతదేశ విద్యా వ్యవస్థ అంతా కూడా వెనక్కిపోతున్న తరుణం ఇది. బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాత చాలా ప్రశ్న పత్రాలు లీక్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దానిని నిరసిస్తూ సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి 20 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. అయినా కూడా బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు పాలక వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి అసలు స్పందించటం లేదు. సో సోనం వాంగ్చుక్ గారు చేస్తున్న దీక్షని మేము మా సమితి ద్వారా మద్దతు తెలుపుతున్నాము. దీనిని ప్రజలందరూ కూడా నిరసిస్తూ దేశ పాలక వర్గాల్ని ప్రశ్నించవలసిన తరుణం ఇది. అందరము ఏకమై పాలక వర్గాలు చేస్తున్న దుర్మార్గాన్ని ప్రశ్నించవలసిన తరుణం. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అనేక సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న అడ్హాక్ సహాయ ఆచార్యులు ఉన్నత విద్యా వ్యవస్థకు సేవలు అందిస్తున్న వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం అలసత్వం వహిస్తోందని అసోసియేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ మధుకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంట్రాక్టు అడ్హాక్ అధ్యాపకుల అసోసియేషన్ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అడ్హాక్ అధ్యాపకుల అసోసియేషన్ పిలుపు మేరకు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ క్యాంపస్లో పనిచేస్తున్న అడ్హాక్ సహాయ ఆచార్యులు క్యాంపస్ ప్రధాన ద్వారం వద్ద ఉదయం 11 గంటల నుంచి 1 గంట పాటు అడ్హాక్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ మధుకుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ మధుకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అనేక సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న అడ్హాక్ సహాయ ఆచార్యులు ఉన్నత విద్యా వ్యవస్థకు విశేష సేవలు అందిస్తున్నప్పటికీ వారి సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్హాక్ అధ్యాపకుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరిస్తుందని ఒకవైపు ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. డాక్టర్ అప్పారావు మాట్లాడుతూ దశాబ్దాలుగా పనిచేస్తున్న అధ్యాపకులను వారి సమస్యలు తీర్చడంలో ప్రభుత్వం చొరవ తీసుకుని న్యాయం చేయాలని, లేని పక్షంలో న్యాయం జరిగేంత వరకు మా నిరసనను తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎన్ క్యాంపస్కు చెందిన అన్ని విభాగాల అడ్హాక్ సహాయ ఆచార్యులు పాల్గొన్నారు. మేము ఎటువంటి ఆటంకాన్ని కలిగించాం, కానీ ముందు మమ్మల్ని రెగ్యులర్ చేయాలి, మా సర్వీస్ని కౌంట్ చేయాలి. అంటే 20 సంవత్సరాలు మేము చేసినటువంటి సేవ సర్వీస్ కాదా? అంటే మేము రికార్డులో లేమా? మేము చచ్చిపోయినట్లా? అంటే మా సర్వీస్ని కౌంట్ చేయలేదంటే మేము బతుకుండగానే చంపేసినట్టు. ఇది దారుణమైనటువంటిది. ఒకప్పుడు బ్రిటిష్ వాడు భారతదేశాన్ని దోచుకున్నాడు, ఇప్పుడు భారతీయుని దోచుకుంటున్నాడు. ఒక ఆంధ్రుని దోచుకుంటున్నారు. మమ్మల్ని దోచుకునేది బ్రిటిష్ వాడు కాదు, ఈ ఆంధ్రులే. ఈ ఆంధ్రుడు మనవాడైనప్పటికీ మాకు అన్యాయం జరిగితే, మాకు దోపిడీ ఇదే విధంగా కొనసాగితే మా యొక్క ఉద్యమ తీవ్రతని మరింతగా ఉధృతం చేస్తాం. మమ్మల్ని క్రమబద్ధీకరించేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మమ్మల్ని క్రమబద్ధీకరించిన తర్వాత మాత్రమే రిక్రూట్మెంట్ జరగాలి. సో అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 19 రాష్ట్ర విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరూ ఒక తాటి మీదకి వస్తూ ఉన్నారు. ఈరోజు జరిగేటువంటి ఈ శాంతియుత నిరసన కూడా కేవలం మా రాష్ట్ర అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈ రోజుని మా యొక్క యూనియన్ చాలా స్ట్రాంగ్ అవుతూ ఉంది. 2500 మంది కుటుంబాలతో రోడ్డు మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం. పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఈరోజు యూనివర్సిటీ అధ్యాపకులు అందరం కూడా ఒకే గొడుగు కింద, ఒకే మతం, ఒకే కులం, మాదంతా ఒకే యూనివర్సిటీగా కలిసి మేము పోరాడుతున్నాం. ఏంటంటే మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ చేసిన తర్వాత మాత్రమే మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయాలని మేము తెలియజేసుకుంటున్నాం. రెండోది, మేమందరం అప్లై చేసాం. మాకందరికీ ఇక్కడ ఒక్కొక్కళ్ళు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఇది మా సంస్థ, మాకు అన్నం పెట్టిన సంస్థ అని మేము పనిచేస్తున్నాం. ఈ రిక్రూట్మెంట్లో మాకెవరికి కూడా యూజీసీ పే స్కేల్ లేదు, మీరు ఎలిజిబిలిటీ లేదు అని మమ్మల్ని పక్కన పెడుతున్నారు. నేను ఒకటి అడుగుతున్నాను మీడియా ముఖంగా, ఏమండి మిమ్మల్ని అందరికీ బిర్యానీ వండాను రండి మీరు తినండి అన్నాను. మీరందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మీ అందరికీ వాసన చూపించి పెట్టే అర్హత మీకు లేదు, మీరు వెళ్ళిపోండి అంటే మీ కడుపు కోత ఎలా ఉంటుంది చెప్పండి?
ఈరోజు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఓ కన్న తల్లి నవమాసాల బిడ్డను మోసి ఎన్నో వ్యధ ప్రయాసలకేసి పెంచి ఇదిగో నా కొడుకుని ఆ తల్లి ఆనందంగా చూసుకున్నటువంటి ఆ సందర్భంలో వేరే వాళ్ళని తీసుకొచ్చి ఈ బిడ్డ నీ బిడ్డ కాదు, ఈ బిడ్డకి అర్హత లేదు, వేరే ఇతను నీ బిడ్డ, నీకు రావాల్సిన రాయితీలన్నీ కూడా నీకు రావాల్సిన మొత్తం కూడా నీ బిడ్డకు రావు, ఈ బిడ్డకు వస్తాయని వేరే బిడ్డను తెచ్చి అక్కడ పెడితే ఎంత తల్లికి కడుపు కోతో ఇక్కడ ఉన్నటువంటి మాకు కూడా అదే బాధ అండి. ఏదైతే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అందరూ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళమే. మరి మేము చేసిన తప్పు మేము 2005లో 2007లో మేము రిక్రూట్ అయ్యాం. అప్పుడు మాకు జరిగినటువంటి ఇంటర్వ్యూస్ కానీ డెమోస్ కానీ అన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. ఈసీ రాటిఫైడ్ అయ్యింది. మరి అయినప్పటికీ కూడా మరి మా సర్వీసెస్ని మరి కన్సిడర్ చేయకపోవడం అనేది చాలా బాధాకరం. మరి యూనివర్సిటీస్కి రోజు రోజుకి అందరూ రిటైర్డ్ అయిపోతున్నారు, పర్మనెంట్ ఫ్యాకల్టీ ఎవరు లేరు. కొన్ని డిపార్ట్మెంట్స్లో అయితే అసలు పర్మనెంట్ ఫ్యాకల్టీ ఒకళ్ళు కూడా లేరు. మరి ఈ సమయంలో ఖచ్చితంగా రిక్రూట్మెంట్ జరగాలి. కానీ మాలాంటి వాళ్ళ ఎవరైతే కాంట్రాక్ట్లో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు కన్సిడర్ చేసి మా సర్వీస్ని కన్సిడర్ చేసి ఏదైతే 30/2023 యాక్ట్ ఏదైతే ఉందో 2013కి ముందు సర్వీస్లో కాంట్రాక్ట్లో జాయిన్ అయిన వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తామని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ యొక్క జీవో ప్రకారం మరి మమ్మల్ని కూడా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని కూడా దానిలో కన్సిడర్ చేసి మా సర్వీసెస్ని కూడా రెగ్యులైజ్ చేయమని మమ్మల్ని పర్మనెంట్ చేయమని మరి పత్రికాముఖంగా మరి మినిస్టర్ నారా లోకేష్ గారిని మరి అలాగే మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని మేము మరి పత్రికాముఖంగా మరి మేము అభ్యర్థన చేస్తున్నాం. మేమందరం మరి మా యొక్క అభ్యర్థనలను మన్నించవలసిందిగా మరి మమ్మల్ని కన్సిడర్ చేసి మరి ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఆషాఢ మాసం గుప్త నవరాత్రుల్లో భాగంగా కరప శ్రీ కాశీవారాహి అమ్మవారు 6వ రోజు ధూమ్రవారాణి అవతారంలో దర్శనమిచ్చారు. సోమవారం ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఉదయం 9 గంటల నుంచి శ్రీ కాశీ వారాహి అమ్మవారి పీఠం వద్ద అమ్మవారికి గణపతి పూజ, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. తదనంతరం అమ్మవారికి 1,00,000 పువ్వులతో లక్షార్చన పూజా కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు చెరుకూరు సుబ్బన్న, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. పలివెల వెంకట నాగభాస్కర్ రాయల్, వీరరాఘవమ్మ దంపతులు చేతుల మీదుగా 1,00,000 పుష్పాలతో 1,00,000 పూజ చేశారు. అమ్మవారు ఈరోజు ధూమ్ర వారాహి అవతారంలో దర్శించుకోవడం వల్ల పాడి పంటల అభివృద్ధి కలుగుతుంది అనే నమ్మకంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు అందరికీ ఉచితంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సందర్భంగా ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు మాట్లాడుతూ కాకినాడ జిల్లా అమ్మవారి 8వ వారాహి దేవాలయంలో దర్శించుకునేందుకు రాజమండ్రి ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సు వేయడం జరిగిందని, అందులో 3వ దేవాలయంగా కరప వారాహి అమ్మవారి ఆలయాన్ని ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. ఈ నెల 24వ తేదీ శుక్రవారం కుంకుమ పూజలో పాల్గొనే ఆడపడుచులందరికీ చీరల పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. నేను ఏమంటున్నాను అన్నా కూడా మా ఆడపడుచు మా అక్క చెల్లి లేరు కాబట్టి మీరే మాకు ఆడపడుచు కాబట్టి వచ్చి దర్శనం చేసుకోండి. ఆడపడుచులే కదా మగోళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆడపడుచు అంటే ఏమైనా సరే గ్రామ దేవతలని ఏదైనా సరే ఆడపడుచుగా భావిస్తాం కాబట్టి అంతగా ఆడుతున్నాం తప్ప మగోళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే అండి వేళ ఒక అద్భుతం. ఏపీ ఆర్టీసీ కూడా రాజమండ్రి వారు ఈ దేవాలయాన్ని ఈ ఆలయాన్ని లిస్టులో 8లో మన పేరు కూడా పెట్టారంటే అంతకంటే అదృష్టం ఏం కావాలండి. అందరూ కృషి చేస్తున్నారు దీనికి. అమ్మవారు నా వంతు నా సాయం అని అందరూ కూడా చేతవలే తక్కువ టైంలో 5 నెలల్లో ఇంత పేరు వచ్చిందంటే ఇది అమ్మవారు గొప్పతనం తప్ప మాదేమీ లేదు. నిరంతరం పూజలు ప్రతి శుక్రవారం కూడా కుంకుమ పూజ చేస్తున్నాం. వేల మంది అదే శుక్రవారం రేపు శుక్రవారం కుంకుమ పూజలో కూర్చున్న వాళ్ళకి అందరికీ కూడా చేరవాలని సంకల్పంగా ఉన్నాం. ఓన్లీ కుంకుమ పూజ కూర్చున్న వాళ్ళకే అమ్మవారు చేరెత్తామండి. అలాగా ఇదో సంకల్పం. రేపు 23వ కుంకుమ పూజ కూడా అందరూ బాగుండాలి, మనం ఉండాలనే ఉద్దేశంతో సంకల్పం లోక కళ్యాణం నిమిత్తం తప్ప రెండోది లేదు. చూడండి ఎక్కడైతే ఆడవారు గట్టిగా ఉంటే ఆ కుటుంబం ఎప్పుడు బాగుంటుంది. అలాగే అమ్మవారు చాలా ప్రబలంగా ఉన్నారు కాబట్టి ఎంతమంది జనాన్ని తీసుకొస్తుంది. పొద్దున్న కరీంనగర్ నుంచి వచ్చారంటే చూడండి, తెలంగాణ నుంచి కారు తీసుకుని ఇన్స్టాగ్రామ్ లో చూసి మేము వచ్చామంటే ఆశ్చర్యపోతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోయింది చూడు అమ్మవారు. తెలంగాణ నుంచి కూడా వచ్చారంటే అంతకంటే ఏం కావాలి, అందరూ బాగుండాలి, మనం ఉండాలి ఉద్దేశంతో చేసే కార్యక్రమం. రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన సేవలతో పాటు దస్తావేజుల తయారీని కూడా రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ దస్తావేజు లేఖలు పొట్టకొడుతోందని, ప్రభుత్వం తక్షణమే ఈ విధానానికి సంబంధించిన 396 జీవోను రద్దు చేయాలని పీఠాపురం దస్తావేజు లేఖరుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం విడుదల చేసిన జీవో 396ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పిఠాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖర్ల సంఘం సభ్యులు పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జీవోను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు అవసరాల రామారావు, సంఘం అధ్యక్షుడు యాదల పాపారావు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి లవుడు గణేష్, గనిశెట్టి లోవప్రసాద్, కేదార్శెట్టి మల్లేశ్వరరావు, బొజ్జ గంగాధరి, కాకరపర్తి భగవాన్, అవసరాల సత్యనారాయణమూర్తి, విప్పర్తి గోపాలకృష్ణ, పసుపురెడ్డి సత్యబాబు, యాదల హరిబాబు, గుండ్ర నారాయణ, బొజ్జ రామకృష్ణ, మాదేపల్లి రాంబాబు, ఇరుగుల త్రిమూర్తులు, బత్తిన ప్రవీణ్, తలారి సుబ్రహ్మణ్యం, పోలిశెట్టి ధనరాజ్, చెల్లార ఆకాష్, వనం శ్రీహరి, దామోదర అప్పల నరసింహనాయుడు, దాకే సత్యబాబు, బండి రామోజీ, బేతా సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు అనగా 20వ తారీఖు నుంచి ఈ నెలాఖరు వరకు మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ 11 రోజుల కాలంలో ఎటువంటి దస్తావేజులు రాయడం కానీ, రిజిస్ట్రేషన్ చేయించడం కానీ ఏమీ జరగవు. కావున ప్రభుత్వం వారు మా విన్నపం మన్నించి ఆ జీవోని వెంటనే రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ జీవో వాళ్ళ ప్రజలకు కూడా చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఈ ప్రైవేట్ వ్యక్తులు అనుభవజ్ఞులు కాదు. మేము ఎంతో అనుభవంతో ఎన్నో సంవత్సరాల నుంచి నేర్చుకుని చేస్తున్న దస్తావేజులతో వాళ్ళు తయారు చేయడం, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించడం వల్ల ఎన్నో లీగల్గా కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ జీవోని వెంటనే ప్రభుత్వం వారు రద్దు చేయాలని కోరుతాం. ఈ రోజు నుండి మేము 31వ తారీఖు వరకు మొత్తం లేఖర్లందరం కూడా సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కనుక ఈ జీవో నెంబర్ 396 జీవో ప్రభుత్వం వారు ఇచ్చిన జీవో ప్రకారంగా ప్రజలకు కూడా చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి మేము దాన్ని తిరస్కరించి అందరూ కూడా నిరసన తెలుపుతున్నాం. కావున ఈ జీవోని వెంటనే రద్దు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆషాఢ మాసం సందర్భంగా షాపింగ్ ప్రియులకు ఆర్ఎస్ బ్రదర్స్ అందిస్తోంది ఆషాఢ మాసం ఛాలెంజ్ క్రేజీ సేల్. అద్భుతమైన ఆఫర్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. అదేవిధంగా మహారాష్ట్ర ప్రాంతాలలో షాపింగ్ ప్రియులు ఎదురుచూసే ఆషాఢం ఛాలెంజ్ కేజీ సేల్కు ఆర్ఎస్ బ్రదర్స్ శుభారంభం చేసింది. ముఖ్యంగా వస్త్రాలపై అత్యంత అధికంగా 70% తగ్గింపుతో అందానికి అందం, ఆదాకి ఆదా. ఆషాఢం ఛాలెంజ్ కేజీ సేల్ ప్రత్యేకత అత్యంత ప్రత్యేకమైన ఈ సందర్భం కొనుగోలుదారుల వార్డ్రోబ్స్ను సరికొత్త వెరైటీలతో, అందమైన డిజైన్లతో, ఆహ్లాదకరమైన రంగులతో కూడిన వస్త్ర వైవిధ్యంతో అలరిస్తుంది. ఫ్యాషన్ ప్రియులు, కుటుంబాల వారు ఈ ఆషాఢం ఛాలెంజ్ కేజీ సేల్ను ఆనందంగా సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నామని ఆర్ఎస్ బ్రదర్స్ వారు షాపింగ్ ప్రియులకు స్వాగతం పలికారు. ఆషాఢం ఛాలెంజ్ కేజీ సేల్ ఒక మహత్తర అవకాశం. రాబోయే వేడుకలు, శుభకార్యాలు, పర్వదినాలు వంటి సందర్భాలకు అవసరమైన నాణ్యమైన వెరైటీలను లాభసాటిగా, పొదుపైన, సరిసాటి లేని ధరలతో సొంతం చేసుకోవడానికి దీన్ని మించిన అవకాశం లేదని చెప్పవచ్చు. మల్టిపుల్ స్టోర్స్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని వెరైటీలు ఒకే చోట లభించే విధంగా పరిపూర్ణమైన షాపింగ్ మాల్ పేరును సార్థకం చేసుకుంటూ ఆర్ఎస్ బ్రదర్స్ ఆత్మీయ స్వాగతం పలుకుతోంది. వేల సంఖ్యలో అందమైన రంగులతో, వెరైటీలతో కూడిన ఫ్రెష్ స్టాకును 3 విభాగాల్లో కొనుగోలుదారులకు, నిర్వాహకులకు అందుబాటులో ఉంచారు. వేల సంఖ్యలో అందమైన రంగులతో, వెరైటీలతో కూడిన ఫ్రెష్ స్టాకును 3 విభాగాల్లో కొనుగోలుదారుల కోసం నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. ఉమెన్స్ వేర్లో సరిసాటి లేని వెరైటీలతో కూడిన సాంప్రదాయ శైలిలోని పట్టు చీరలు, హై అండ్ ఫ్యాన్సీ చీరలు, ప్రత్యేక సందర్భాల కోసం లేటెస్ట్ డిజైన్లతో కూడిన చీరలు ఈ విభాగంలో ఉన్నాయి. మెన్స్ వేర్లో హుందాగా టీవీని ప్రదర్శించే రీగల్ ఎథ్నిక్ వేర్, షెర్వాణీలు, క్యాజువల్స్, లేటెస్ట్ ట్రెండ్స్తో కూడిన దుస్తులు ఈ విభాగంలో ఉన్నాయి. చిన్నారుల కొరకు ఎడోరబుల్ ఎథ్నిక్ అవుట్ఫిట్స్, చిరకాలం మన్నిక కలిగిన దుస్తులు, పిల్లలకు అందాన్ని తెచ్చే సరికొత్త ఫ్యాషన్స్ ఈ విభాగంలో ఉన్నాయి. ఈ ఏడాది ఆషాఢ మాసంలో మా కొనుగోలుదారుల కోసం మేము ప్రత్యేకంగా అందజేస్తున్న ఆషాఢం ఛాలెంజ్ కేజీ సేల్ను మా ప్రియమైన కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోగలరని, నాణ్యమైన వెరైటీలను స్టాక్ అందుబాటులో ఉన్నప్పుడే లాభసాటి ధరలకు సొంతం చేసుకోగలరని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి ఆత్మీయ స్వాగతం పలుకుతున్నామని ఆర్ఎస్ బ్రదర్స్ యాజమాన్యం తెలియజేశారు. వెల్కమ్ టు ఆర్ఎస్ బ్రదర్స్ అండి, కాకినాడ మెయిన్ రోడ్ మసీద్ సెంటర్ ఆపోజిట్. మన ఆర్ఎస్ బ్రదర్స్లో వచ్చేసరికి ఆషాఢం ఆఫర్స్ అయితే బిగ్ ఆఫర్స్ని అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ ఆఫర్స్ వచ్చేసరికి 450 రూపాయల నుంచి కిలో 450 రూపాయలు అండి స్టార్టింగ్ ప్రైస్. అలా మనకి 450, 500, 550, 600 ఆ రేంజ్ నుంచి మనకి 3000 దాకా కూడా పట్టు సారీస్ వరకు కూడా మన దగ్గర అయితే కేజీ సేల్ అవైలబుల్ ఉందండి. అలాగే కాంబో ఆఫర్స్ అయితే అవైలబుల్ ఉందండి. 4995 3 పీసెస్ ఫ్యాన్సీలో అయితే అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర. లేటెస్ట్ మోడల్ వీకెండ్ ఆఫర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. 1295 రూపీస్కి సెకండ్ సారీ కేవలం 29 రూపీసే మాత్రం అండి. నెక్స్ట్ 2995 రూపీస్ ఫస్ట్ సారీ కొనుగోలుపై, సెకండ్ సారీ జస్ట్ 29 రూపీసే. అలాగే మెన్స్ వేర్ వచ్చేసరికి కాంబో ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయండి. 1500 3 పీసెస్ క్యాజువల్ షర్ట్స్, జీన్స్, ట్రౌజర్స్ అవైలబుల్ ఉన్నాయండి. అలాగే కిడ్స్ వేర్ పైన కూడా
ఆఫర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. అలాగే లేడీస్ వేర్ పైన కూడా బిగ్ ఆఫర్స్ అయితే ఉన్నాయండి. 50%, 60% డిస్కౌంట్స్ అయితే మన ఆర్ఎస్ బ్రదర్స్లో అవైలబుల్ ఉన్నాయండి. ఈ ఆషాఢ మాసం సందర్భంగా మన ఆర్ఎస్ బ్రదర్స్ వారు ఎంతగానో ఆఫర్స్ ఇచ్చినందుకు మీరందరూ కూడా ఇది వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. కాకినాడ నగరంలోని 37వ డివిజన్లో శ్రీ వెంకటేశ్వర కాలనీ, అంబేద్కర్ భవన్ వెనుక ఉన్న లోతట్టు ప్రాంతాల్లో సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ నిర్వహణ, త్రాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్థానికులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకుంటూ అధికారులు వెంటనే చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని కమిషనర్ తెలిపారు. పర్యటనలో భాగంగా కాలనీలోని డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను కమిషనర్ స్వయంగా దగ్గరుండి తొలగించేశారు. ముఖ్యంగా కాలువల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, వ్యర్థాలు వేయడం వల్ల నీటి ప్రవాహం నిలిచిపోయి పారిశుద్ధ్య సమస్యలు తలెత్తున్నాయని గుర్తించారు. ఇకపై వాడిన ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర వ్యర్థాలను డ్రైనేజీలో వేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి శానిటేషన్ సిబ్బంది ప్రతిరోజు వస్తున్నారా, చెత్త సక్రమంగా సేకరిస్తున్నారా, త్రాగునీరు సరఫరా ఎలా ఉందో, వీధి దీపాలు వెలుగుతున్నాయా అనే విషయాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మహిళలతో ప్రత్యేకంగా మాట్లాడి వారి సమస్యలను విని సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతం కావడంతో వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అందుకే పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని, అన్ని డ్రైనేజీలను పూర్తి స్థాయిలో శుభ్రం చేయిస్తున్నామని చెప్పారు. కాలనీల్లో పలుచోట్ల వీధి దీపాలు పనిచేయడం లేదని ఫిర్యాదులు రావడంతో వాటిని మరమ్మతు చేసి వెంటనే వెలుతురు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణ, ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఈ కాలనీకి రావడం జరిగింది ఈరోజు. అదేవిధంగా కొన్ని చోట్ల ఈ ఫ్లెక్స్లు కూడా పెద్ద పెద్ద ఫ్లెక్స్లు పెట్టేశారు. ఆ ఫ్లెక్స్లు కూడా రిమూవ్ చేయమని చేస్తాం. ఒక పెద్ద ఫ్లెక్స్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకి పర్యావరణం కూడా ఆటంకం ఏర్పడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశించున్నారు, కలెక్టర్ గారు కూడా ఆదేశించున్నారు. కాబట్టి ఈ ఫ్లెక్సీలు తీయవలసిందిగా మీ అందరినీ కూడా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సిటీ ప్లాన్ వాళ్ళకి ఏంటంటే ఫ్లెక్సీ తీసినప్పుడు మరి ఎవరైతే తీయకుండా కంటిన్యూ ఇచ్చారో వాళ్ళకి ఫైన్ కూడా ఇంపించామని వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ శానిటేషన్లో మన మెయిన్ రోడ్డు కూడా నిన్న మన వర్షం కురిసింది. మొన్న తిలక్ వీధిలో మనకి మెయిన్ రోడ్లో కూడుకుపోయిన పెద్ద డ్రైన్ని మనం దగ్గర క్లీన్ చేయడం జరిగింది. అది క్లీన్ చేసాం కదా. అక్కడ ఏదైతే మనకి వాటర్ వెళ్ళడానికి అబ్స్ట్రక్ట్గా ఒకతను రైస్ మిల్ అయినా మొత్తం స్లాబ్ వేసేసాడు. ఆ రైస్ మిల్ అయిన కూడా 10,000 ఫైన్ వేసాము. దాన్ని కూడా స్లాబ్ వేసిన కొంత రిమూవ్ చేసి, క్రేన్తో రిమూవ్ చేసి వాటర్ ప్రయోజనం వెళ్ళిపోయేదాకా మేము చర్య తీసుకుంటున్నాం. మనం ఏదైతే చర్య తీసుకున్నామో పీపుల్ కోఆపరేషన్ కూడా మోర్ ఇంపార్టెంట్. పీపుల్ సపోర్ట్ లేకుండా మనం ఎంత చేసినా ఉపయోగం ఉండదు. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ నిషేధించడంలో పీపుల్ కోఆపరేషన్ కావాలి. అదేవిధంగా ఎక్కడెక్కడ స్లాబ్ కప్పట్టేస్తున్నారు, అది కూడా పీపుల్ కోఆపరేషన్లో మనం చేస్తాం. ప్రజలు, ప్రభుత్వం రెండు కలిస్తేనే మనం అభివృద్ధి చేయగలం. కాబట్టి ప్రజలకు సహకారంతోనే మనం చేయగలం. కాబట్టి మీరు కూడా సహకరిస్తుందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ టెస్ట్ చేయడం, డ్రింకింగ్ వాటర్ క్లోరినేషన్లో 0.5 వరకు ఉంది. నో ప్రాబ్లం డ్రింకింగ్ వాటర్. అదేవిధంగా ఇక్కడ మనకి లోతట్టు ప్రాంతం కాబట్టి సీజనల్ వ్యాధులు ఆపించే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా అందరినీ కూడా కోరుతున్నాము. క్రీడలపై పిల్లలు ఆసక్తి పెంచుకోవాలని, అలాగే క్రీడలతో పాటు చదువును కూడా బాగా చదువుకోవాలని, మానసికంగా శారీరకంగా మంచి ఎదుగుదల ఉంటుందని హెల్త్ అవేర్ సంస్థ అధ్యక్షులు, రాష్ట్ర సెటిల్మెంట్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కరప మండలం కరప గ్రామంలో స్కూల్, కాలేజ్ విద్యార్థులు సాయంకాల సమయం ఆటలపై ఆసక్తి కనబరిచి ముందుకు వెళ్తుండగా వారికి వాలీబాల్ మరియు దానికి సంబంధించిన నెట్ వంటి సామాన్లు వారికి బహుమతిగా ఇవ్వడం జరిగింది. అలాగే వీరందరికీ తగిన ప్రోత్సాహం ఇచ్చి క్రీడల్లో అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని, సాయంకాలం మీరు ఆడుకునేలా లైట్లు ఏర్పాటు చేస్తామని, కరెంటు విషయం పంచాయతీతో మాట్లాడతామని ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి తెలియజేశారు. కార్యక్రమంలో పోలిశెట్టి తాతీలు, తెలుగుదేశం జిల్లా కార్యదర్శి దేవు వెంకన్న, అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ వరుము శ్రీనివాసరావు, కోన వెంకట్ లక్ష్మి, డాక్టర్ పూర్ణ సురేష్ తదితరులు పాల్గొని జయప్రదం చేశారు. సృష్టి వైభవాన్ని, జీవన పరమార్థాన్ని చాటి చెప్పే సనాతన త్రినాద వ్రతమేళాలో గొప్ప ఆధ్యాత్మిక సందేశాలు ఉన్నాయని స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠ ఉపాసకులు దోసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. ఆషాఢ మాసం తొలివారం సందర్భంగా పీఠంలో 17వ శ్రీ త్రిదేవి త్రినాద వ్రత మేళాలను 51 కలశాలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామ దేవతలకు ఆషాఢ హారతితో పూజలు ప్రారంభించారు.
వ్రతోపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ వేద వాంగ్మయంగా ప్రతిష్ఠించే కలశ పైభాగం విష్ణుమూర్తిగా, మెడభాగం శివునిగా, మూలభాగం బ్రహ్మగా, మధ్యభాగం శక్తి స్వరూపిణుల స్థానమని అన్నారు. లోపలి జలం సకల నది సాగరాల 4 వేదాల జ్ఞాన నిలయమని అన్నారు. కలశం చుట్టూ కంకణంగా కట్టే నూలు ద్వారం జీవులన్నింటినీ కలిపే పూర్ణకుంభంగా జ్ఞాన ప్రశాంతతకు ప్రతిరూపమని అన్నారు. కలశంపై ఉంచే మామిడి ఆకులు జీవ చైతన్య చిహ్నాలని, దానిపై పెట్టే కొబ్బరికాయ మానవ అహంకార రహిత మనస్సుకు, నిర్మల భక్తికి ప్రతీకగా నిలుపుతామని అన్నారు. కలశ స్థాపన అంటే బాహ్య ప్రపంచంలోని దైవత్వాన్ని హృదయంలో ప్రతిష్ఠించి మనస్సును పవిత్రం చేసుకోవడమే త్రినాద వ్రత మేళాలో నిలిపే కలశాల ఆధ్యాత్మిక సందేశమని తెలిపారు. దత్తాత్రేయ అభిషేక పంచామృతాలను తీర్థ ప్రసాదాలతో పంపిణీ చేశారు. త్రినాద వ్రత వేదిక, శ్రీవారి సేవా సమితి, హరహర మహాదేవ భజన సమైక్య బృందాలు లలితాదేవి సహస్రనామ పారాయణ సంకీర్తనలతో మంగళహారతులు అందించారు. జూలై 26న రామచంద్రపురం, ఆగస్టు 2న కాకినాడ సిటీలోని రామకృష్ణారావుపేట, ఆగస్టు 9న కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామంలోనూ 18, 19, 20వ తేదీల్లో త్రినాద వ్రత మేళాలు జరుగుతాయని వ్రత వేదిక సేవకులు నక్కా సత్యసతీష్, మూరాలశెట్టి నాగమణి, వీర ప్రభాకర్ రావు, దేవరపల్లి విజయ, లక్ష్మి, మల్లిక తెలిపారు. కాకినాడ లక్ష్మీనారాయణ నగరంలో గల నారాయణ ఈటెక్నో ఒలింపియాడ్ స్కూల్లో స్కూల్ క్యాబినెట్ ఎన్నికల్లో ఎన్నికైన విద్యార్థుల ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రిన్సిపల్ కవిత అధ్యక్షత వహించగా డీసీసీబీ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథిగాను, నారాయణ స్కూల్స్ కాకినాడ జోన్ DHGM రాఘవేంద్రరావు విశిష్ట అతిథిగాను, జోనల్ కోఆర్డినేటర్స్ మూర్తి తులసి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి తుమ్మల రామస్వామి బాబును స్కూల్ కేబినెట్ సభ్యులు మార్చ్ పాస్ చేస్తూ స్వాగతం పలికారు. తొలుత అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ విద్యార్థులు ఎన్నికల విధానం, నాయకత్వ లక్షణాలు, నాయకుడిని ఎన్నుకోవడంలో ఉండే బాధ్యతలపై అవగాహన కల్పించడం చాలా గొప్ప విషయమని తెలిపారు. ఏటీఎం రాఘవేంద్ర మాట్లాడుతూ విద్యార్థుల నాయకత్వ లక్షణాలు పెంపొందించుకునేందుకు నారాయణ స్కూల్ ప్రత్యేక స్కూల్ కేబినెట్ ఎన్నికలు నిర్వహిస్తోందని అన్నారు. అనంతరం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారికి హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ గర్ల్, జూనియర్ హెడ్ బాయ్, జూనియర్ హెడ్ గర్ల్లకు అతిథి తుమ్మల రామస్వామి బాబు, రాఘవేంద్రరావు మూర్తి, తులసి కవితలు బ్యాడ్జీ పెట్టి బ్యాండ్ వేసి వారిచే ప్రమాణ స్వీకారం చేయించి అభినందించారు. ఈ కార్యక్రమానికి నారాయణ పాఠశాల AGM రాఘవేంద్రరావు, జోనల్ కోఆర్డినేటర్ SKS మూర్తి, రామ్ తులసి, లైఫ్ స్కిల్స్ హెడ్ ప్రవీణ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి లైఫ్ స్కిల్స్ ట్రైనర్ లతా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. And guest of honor, Shri Raghavendra sir, it's about being responsible, disciplined, honest and setting a good example for others. Three cabinet members, I congratulate each one of you. Wear your badge with pride, perform your duties with sincerity, confidence and dedication. I am sure you'll uphold values of our school and inspire your fellow students. To all our students, remember that every one of you is a leader in your own way. Believe in yourself, work hard and always try to do your best. I thank our chief guest accepting our invitation and blessing our students with your presence, sir. My sincere thanks to all our parents and teachers for the continuous support and encouragement. Without you, we can't exist also. I wish all the student leaders a successful and a memorable tenure. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు, షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ స్పష్టం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పట్ల నిర్లక్ష్యం తగదు. అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశాలు. ISO సర్టిఫికేషన్కు కాకినాడ గాంధీనగర్ రైతు బజార్ సిద్ధం. HIM ఇంటర్నేషనల్ ప్రతినిధులు నాణ్యతా పరిశీలన. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగా. బి ప్రతిపాడులో రంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన వంగవీటి రాధ. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం.